హాయ్ అండి, నేను ఇవాళ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. చిన్నపిల్లలకి చాలా చాలా బాగా నచ్చుతుంది. 5 స్టార్ హోటల్ లాగా మంచిగా అనిపించింది నాకు. ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే నేను చేసుకున్నా కాబట్టి నాకు 5 స్టార్ లాగే ఉంటుంది. కాకపోతే చాలా మంచి టేస్ట్ అనిపించింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ వచ్చేసి ఒక పాన్ పెట్టుకొని నూనె పోసుకున్నాను నేను 3 గంటల వరకు. పోసుకున్నాక నేను బాగా వేడైన తర్వాత తాలింపు గింజలు వేసి బాగా వేపుకున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను మిర్చి వేసానండి. మిర్చి వేస్తే మంచి బాగుంటుంది అనమాట. ఫ్రైడ్ రైస్ మొత్తం మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత వెల్లుల్లి వేసాను, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను. తర్వాత నేను ఈ క్యారెట్ అవి మంచిగా వేగిన తర్వాత ఆనియన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. టమాటా వేసుకొని మిక్స్ చేసుకున్నాను. తర్వాత స్టెప్ వచ్చేసి ఏంటంటే అండి, ఈ పొటాటోస్ని నేను ఉడకబెట్టుకోవడానికి స్టార్ట్ చేసినాను అనమాట. అట్లా గుచ్చగానే దిగేటట్టు ఉన్నప్పుడు తీసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే ఆ వేడికి ఉడుకుతుంది అనమాట. తర్వాత ఈ వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రైస్లో వేసుకొని బాగా 4 to 5 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలన్నమాట. ఆ నెయ్యి వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ అనేది స్టార్ట్ అవుతుందండి. తర్వాత అది మంచి స్మెల్ వచ్చి ఆయిల్ ఇలా తేలేదాకా మనం ఉంచుకొని దానిలో ధనియాల పొడి, మసాలా పొడులు అండ్ పసుపు, కారం. మసాలా పొడులు అంటే ఏం లేదండి, ధనియాల పొడి మమ్మీ చేసి దీంట్లో. అండ్ మసాలా పొడి అంటే ఆల్రెడీ దినుసులు ఉంటాయి కదా, వాటి ద్వారా తయారు చేసింది మా మమ్మీ. దానికి ఒక వీడియో కావాలంటే నేను చేసి పెడతాను. ఉప్పు సరిపడా, రైస్ వేసుకొని లాస్ట్లో కొత్తిమీర తగిలించి తీస్తే ఉంటుందండి. వావ్! మొత్తం మంచిగా కలుపుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని తింటే ఉందండి. అబ్బాబ్బా, సమ్మర్ అనే విషయాన్ని మర్చిపోయాను అనుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.